హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూస్ పేపర్లో ప్రేరణ సిద్ధుకు పెళ్ళి అయిందని ఫ్యామిలీ ఫోటోలు వేయించి విజయానంద్కు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన రాజశేఖర్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులో రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయానంద్ అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేరణ సిద్ధుకి ఒట్టు వేయించి మందు మానిపించిందని, ఇక ప్రేరణని అంత తేలిగ్గా చూడకూడదు. తను ఇప్పుడు సిద్ధుతో మందు మానిపించింది. ఇక మునుముందు ఏం చేస్తుందో మంజు మనసు గెలుచుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇలా జరగనివ్వకూడదు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రేరణ కాఫీ పట్టుకుని వస్తుంది. మావయ్య గారు ఆలోచించి మీ బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. ఇదిగో ఈ కాఫీ తాగండి అని అంటుంది. ఏంటి నీకు వెటకారంగా ఉందా అని అడుగుతాడు. అదేంటి మావయ్య గారు అలా అడుగుతున్నారు? మిమ్మల్ని చూస్తున్నాను. ఇందాకటి నుంచి చాలా ఆలోచిస్తున్నారు కదా, అలసిపోయి ఉంటారని కాఫీ తీసుకువచ్చాను అని అంటుంది. ఏంటి నువ్వు సిద్ధుతో మందు మానిపించేశానని సంతోషపడిపోతున్నావా? మరి అంత ఎక్కువ సంతోషపడిపోకమ్మా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అని అంటే, మావయ్య గారు మీకు ఒకటి అర్థం కావటం లేదు. రాత్రి అత్తయ్య గారు భోజనం చేయలేదు కదా, నేను రాత్రే అత్తయ్యగారు తినేలా చేసేదాన్ని. కానీ కావాలని నేను ఆవిడ తినకుండా ఉండడం కోసమే చూశాను. ఇదంతా కావాలనే చేశాను. ఇప్పుడు సిద్ధు తాగి వచ్చాడని ఆంటీ బాధపడ్డారు కదా. ఇక సిద్ధు పూర్తిగా మందు మానేయాలంటే ఆంటీ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని ఆంటీ తినలేదని చెప్పి నేను ఉదయం సిద్ధుతో ప్రమాణం చేయించాను. ఇక అప్పుడు ఆంటీ టిఫిన్ తిన్నారు. నేను రాత్రి పని చేయగలను, కానీ అది అంత బిల్డప్ ఉండదు కదా. అదే ఉదయం అయితే సిద్ధుకి మందుమతి దిగుతుంది. అప్పుడైతే కథ రసవత్తరంగా ఉంటుంది కదా. అందుకనే అలా ప్లాన్ చేశాను మావయ్య గారు. ఎలా ఉంది నా ప్లాను అని అంటుంది. విజయానంద్ అయితే చూస్తాను, ఇంకా నువ్వు ఇలా ఏం చేయాలనుకుంటున్నావో చూస్తాను. ఇక ఇప్పటి వరకు ఆడపిల్లవు కదా అని అనుకున్నాను. ఆయన నిన్ను ఆ సిద్ధు భారీగా ఒప్పుకోడు కదా. ఒప్పుకోకుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను అని విజయానంద్ అంటుంటే, ఏంటి మావయ్య గారు, మీరు ఇంటికి అత్తయ్యకు రెండో భర్తగా వచ్చారు. నేను ఈ ఇంటికి సిద్ధుకి మొదటి భార్యగా వచ్చాను. చూద్దాం, మీరు ఈ ఇంట్లో మీ స్వార్థం చూసుకుంటారు, మీకేం కావాలో అని అదే ఆలోచిస్తారు. సిద్ధుని పావులా వాడుకుని మీకు అనుకున్న పనులన్నీ చేసుకుంటారు. ఇక మీదట అలా కుదరవు మావయ్య గారు. ఇక్కడ ఉన్నది ప్రేరణని తక్కువగా అంచనా వేస్తున్నారా? ఇక నుంచి నేనున్నాను నా భర్తను చూసుకోవడానికి. నేను ఏదైనా నా భర్త కోసం చేస్తాను. నా భర్త నా అత్తయ్య ఆనందంగా ఉండాలి, అందుకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది. కాఫీ కప్ తీస్తుంటే విజయానంద్ చేతికి ఇస్తుందనుకుని చాపుతాడు. లేదు మావయ్య గారు, ఈ కాఫీ చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన కాఫీ ఏం తాగుతారు అంటూ ఆ కప్పు పట్టుకు వెళ్ళిపోతుంది ప్రేరణ. ఇక ప్రేరణ వెళ్ళగా, నేను ఈ ప్రేరణని చాలా తక్కువ అంచనా వేశాను. ఇది ఆడపిల్లలా కాదు, ఆడపులిలా తయారవ్వింది. ఇక వదిలిపెట్టను అని అనుకుంటాడు. ప్రేరణ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో తలుపు మూల దుమ్ము ఉందని తుడుస్తుంది. సిద్ధు స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకోబోతుంటే సిద్ధుని అలా టవల్లో చూసి ప్రేరణ తలుపు ఇరుకు నుంచి గట్టిగా అరుస్తుంది. ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడ లేవనుకున్నాను అని అంటే, నేనెక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉన్నాను, ఇంకో ఈ తలుపు మూల బూజు ఉందని తుడుస్తున్నాను అని అంటుంది. సర్లే, నేను బట్టలు మార్చుకోవాలి, బయటకు వెళ్ళు అని అంటే, లేదు నేను బయటకు వెళ్ళను అని అంటుంది. అయినా నీకు పరాయి మగవాడిని ఇలా చూడడానికి సిగ్గు లేదా అని అంటే, ప్రేరణ దగ్గరికి వచ్చి మంచం మీదకి అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం చూస్తున్నావు అని అడిగితే, అదే ఇక్కడ పరాయి మగాడు అన్నారు కదా, ఎక్కడ ఉన్నాడా అని చూస్తున్నాను అని అంటుంది. అది నేనే అని సిద్ధు కోపంగా అంటాడు. మీరు పరాయి మగవాడు ఏంటండి, మీరు నాకు తాళి కట్టిన భర్త అంటూ ఇక ఆ తాళి తీసి చూపిస్తుంది. ఇక ఇదేం కర్మరా బాబు అని సిద్ధు అనుకుంటాడు. సర్లే బయటకు వెళ్ళు, నేను బట్టలు మార్చుకోవాలి అని అంటే, నేను వెళ్ళను, కావాలంటే మీరు ఇప్పుడు ఇక్కడే మార్చుకోండి, నేను మాత్రం వెళ్ళను అని అంటుంది. ఏంటి మర్యాదగా వెళ్తావా లేదా అని గట్టిగా అరిచేసరికి ప్రేరణ అయితే వచ్చి సోఫాలో కూర్చుంటుంది. నేను అరుస్తుల్లోకి భయపడి వెళ్ళిపోయినట్టుంది అని సిద్ధు అనుకుంటాడు.
ఇంతలో అటు చూసేసరికి ప్రేరణ సోఫాలో ఉంటుంది. నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళిపోయావనుకున్నానంటే. వెళ్దామనుకున్నాను, ఇదిగో నా కాలు బెణికింది, అందుకనే ఇక్కడ కూర్చుండిపోయాను అని అంటుంది. నీకు అసలు బుద్ధి లేదు అంటూ ఇక తన తల చూస్తూ ఉంటాడు సిద్ధు. ఏంటి సిద్ధు, ఏం చూస్తున్నావు అని అంటే, అదే ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు కదా, ఎక్కడైనా పడిపోతే తలకు దెబ్బ తగిలిందేమో, చిన్న మెదడు ఏమన్నా చితికిందేమో అని చూస్తున్నాను అని అంటే, అవును సిద్ధు, నాకు అలాగే అనిపిస్తుంది. సరే, ఈ కాలు నొప్పిగా ఉంది కదా, దానికి ఈ తలకి చూపిద్ది కానీ హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుంది. ఏంటి, నీకు అంత వెటకారంగా ఉందా? ఏంటి సిద్ధు, నువ్వే కదా అన్నావు నా చిన్న మెదడు చితికిందేమో అని, అందుకనే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అంటున్నాను. నడవలేకపోతున్నాను కదా, ఎత్తుకొని తీసుకువెళ్ళు అని అంటే, ఏంటి ఈ అవతారంతో నిన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళాలా అంటే, అవునులే సిద్ధు, ఇలా బాగుండదు, వెళ్ళు, నువ్వు డ్రెస్ వేసుకునిరా అని అంటుంది. నువ్వు మాత్రం బయటకు కదలవు కదా అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేను సిద్ధు అని అంటే, ఇక సిద్ధు అయితే బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాడు. పద ఇక బయటికి అంటే, ఏంటి సిద్ధు, నాకు కాలు నొప్పి అన్నాను కదా, నన్ను ఎత్తుకోవచ్చు కదా అంటే, ఏంటి ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకు బయటకు తీసుకువెళ్ళాలా అని అంటాడు. అవును సిద్ధు అని అంటుంది. సరే, నీ నాటకాలు ఆడుతున్నావు కదా, ఎలా పోగొట్టాలా అని తన మనసులో అడుక్కుని ఎలక ఎలక అంటాడు. ఏది ఎక్కడ అంటూ ప్రేరణ భయపడిపోయి ఇక ఎగిరి సిద్ధు చేతుల్లోకి వస్తుంది. సిద్ధు, ఏంటి చి నన్ను ఎత్తుకునేలా చేశావు, అయినా నీకు కాలు నొప్పి అన్నావు కదా, ఇప్పుడు ఎలా తగ్గిపోయింది అని అంటాడు. అదా పోయింది అని అంటుంది. నాకు తెలిసే నీ నాటకాలు, ఇక పద అని అంటాడు. ప్రేరణ కిందకు వచ్చి పూజ చేస్తుంది. మంజులు అప్పుడే హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇక అంతలో విజయానంద్ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. ఈరోజు ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చాలా చిరాగ్గా ఉంది అని అంటాడు. ఇంతలో ప్రేరణ హారతి తీసుకొస్తుంది. హారతి తీసుకోండి మేడం అని అంటే మంజు ఏమీ మాట్లాడదు. మేడం, మీకు నా మీద కోపం ఉన్నా దేవుడి మీద కోపం ఉండకూడదు కదా, మీరు హారతి తీసుకోవాలి అని అంటే ఇక మంజు అయితే హారతి తీసుకుంటుంది. విజయానంద్, ఈ మంజు ఏటి ప్రేరణ మాట వినేస్తుంది అని అనుకుంటాడు. మావయ్య గారు అని పిలుస్తుంది. అవునమ్మా తీసుకుంటాను, మీ అత్తయ్య హారతి తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోను అంటూ విజయానంద్ హారతి తీసుకుంటాడు. ప్రేరణ, పూజ పూర్తయింది అత్తయ్య గారు, నేను ఇక టిఫిన్ సంగతి చూస్తాను అని వంటగదిలోకి వెళ్ళబోతుంటే విశ్వాసం పరిగెట్టుకుంటూ వస్తాడు. సార్ అంటూ బయట నుంచి అరుచుకుంటూ వస్తాడు. ఏంటి విశ్వాసం, ఏమైంది, కొంపలు ఏం మునిగిపోయాయి, ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ. సార్, ఈ పేపర్ చూడండి అని విజయానంద్కి ఆ పేపర్ ఇస్తాడు. విజయానంద్ ఇక ఆ పేపర్ చూసి, ఏంటి విశ్వాసం, ఇలా ఎందుకు చేశావు అని విశ్వాసాన్ని కొట్టబోతుంటే, సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇలా నేనెందుకు చేస్తాను, ఇది పేపర్లో వచ్చింది, అది చూసి మీరు చూసారా లేదో అని చెప్పి నేను చాలా హడావిడిగా ఈ పేపర్ పట్టుకు ఇక్కడికి వచ్చాను, నాకేమీ తెలియదు సార్ అని అంటే, ఇంతకీ ఏమైందండి, అందులో ఏముంది అని మంజు అడుగుతుంది. ఏముంది, మన ఇంటి పరువు పేపర్న పడింది, ఇదిగో మన అందరి ఫోటోలు పేపర్లో ఉన్నాయి అంటూ ఇక ఆ పేపర్ మంజుకి చూపిస్తాడు. అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు. ఏమైందా అనుకుంటాడు. సిద్ధు, మన పరువు పోయింది, ఎవరో మన ఫోటోలు పేపర్లో వేయించారు అని అంటే సిద్ధు, ప్రేరణ ఆ పేపర్ చూస్తారు. ఇక ప్రేరణ అయితే చాలా ఆనందపడిపోతుంది. అప్పుడే సాహితి అక్కడికి వస్తుంది. ఆ పేపర్ చూస్తుంది. మంజు, ఇదెవరో కావాలని చేశారు, ఇదిగో ఏటి ఈ సిద్ధు ప్రేరణకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ నీ పేరు, నా పేరు, అలాగే ఆ ఇంద్ర పేరు, ఐశ్వర్య పేరు, ఆ రంజిత్ పేరు, ఆఖరికి కుమార్ పేరు కూడా వేయించారు. స్పెషల్గా ఈ ఘన ఫోటో కూడా వేయించారు. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే చేసినట్లుగా ఉంది అని అంటుంటాడు. పోయింది, మన పరువు పోయింది, పేపర్ని పడిపోయింది అంటే బజార్న పడిపోయింది అని అంటూ ఉంటాడు. ఇంతలో సిద్ధు అయితే, ప్రేరణ, ఇది చేసింది నువ్వే కదా అని అంటే, ఏంటి నేనేం చేస్తాను, 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాను, అయినా ఈ పని చేయాలంటే డబ్బులు కూడా కావాలి కదా, ఫోటోలతో పాటు నా దగ్గర డబ్బులు ఎక్కడయ్యి అని చెబుతుంది. అవును, అది నిజమే కదా అని విజయానంద్ అనుకుంటాడు. మరి ఈ పని ఇక ఎవరు చేసినట్లు అని విజయానంద్ అంటుంటే, నాకు ఎందుకో ప్రేరణ మీదే డౌట్ ఉందని విజయానంద్ మళ్ళీ అంటాడు. ఏంటి మావయ్య, నా మీద ఎలా డౌట్ పడుతున్నారు, అయినా మీరొకటి ఆలోచించడం లేదు, ఇప్పుడు మా పెళ్లి కోసం మేమే వేయించామంటే మాకు మేము ఎందుకు విషయం చెప్పుకుంటాము, ఇది ఎవరో
విషెస్ చెప్తూ వేశారు కదా అని అంటుంటే ప్రేరణ, అవును లాజిక్కే సార్ అని. విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం? నువ్వు దానికి వత్తాసు పలుకుతున్నావా అని అంటే, అది కాదు సార్, ప్రేరణ మాట్లాడింది కరెక్టే కదా అని అంటే, అయినా నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది అని ప్రేరణ అంటుంది. ఎవరి మీద అని విజయానంద్ చాలా ఆతృతగా అడుగుతాడు. ఇంకెవరు, మా ఆయన సిద్ధు అని అంటుంది. ఇక మంజు, సాహితీ, విజయానంద్, విశ్వాసం కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు మాట్లాడేది? సిద్ధుకి ఏమవసరం? సిద్ధు ఎందుకు అలా చేయిస్తాడు అని విజయానంద్ అడుగుతుంటే, ఏంటి మావయ్య, మాకు పెళ్ళయిందన్న విషయం అందరికీ తెలియాలని సిద్ధు ఈ విధంగా చేసి ఉంటాడు అంతే కదా సిద్ధు అని అంటే, ఏంటి ప్రేరణ ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు ఇలా చేస్తాను? అదేం నేను చేయలేదు అని అంటాడు విజయానంద్. అవునవును, మా సిద్ధు అలాంటి ఏం చెయ్యడు. అయినా నీ మెడలో తాళి కట్టాడు కానీ ఎందుకు చేసుకున్నానా అని అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? అసలే వాళ్ళ అమ్మకు బాధ కలిగించేలాగా వాళ్ళ అమ్మకు ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టాడు అంటూ ఇక గుచ్చి మాట్లాడుతుంటే, మావయ్య నీకు ఈ అవకాశం దొరికినా వదిలిపెట్టవా అని అనుకుంటుంది. ఇక ప్రేరణ కూడా, అవును మావయ్య మీరు చెప్పింది కరెక్టే, సిద్ధుకి నా మీద ఎంతో ప్రేమ ఉండి నా మెడలో తాళి కట్టాడు. కానీ అత్తయ్య గారికి బాధపడకూడదని చెప్పి ఇక నన్ను దూరం పెట్టాడు. అత్తయ్య గారి కోసమే కదా సిద్ధు ఇలా చేస్తున్నాడు. మీరు చెప్పింది కరెక్టే మావయ్య గారు, ఈ పని సిద్ధు చేసి ఉండట్లే. అయితే మరి ఎవరు చేసి ఉంటారు? అది మీరే తెలుసుకోవాలి మావయ్య గారు. మంజు, ఏంటండి ఇది? ఈ విషయం ఎవరికీ తెలియకముందే ముందు ఇలా ఎవరు వేయించారో తెలుసుకోండి అని అంటే, ఏంటి మంజు, ఇది పేపర్లో వచ్చింది న్యూస్. ఇప్పటికి సగం జనం ఈ పేపరు చూసే ఉంటారు, ఇక ఈ న్యూస్ చూసే ఉంటారు. పోయింది, ఇక మన పరువు పోయింది అని అంటుంటే, ఏంటి మావయ్య గారు, పరువు పోవడం ఏముంది? మా ఇద్దరికీ పెళ్ళి అయింది కదా. అందుకనే ఎవరో విషయం చెప్పారు, దాన్ని మనం చాలా సింపుల్గా తీసుకోవాలి. మనకు శ్రమ లేకుండా మాకు పెళ్ళయిందని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఈ పేపర్ ద్వారా అందరికీ తెలుస్తుంది. ఇందులో పరువు పోయే విషయం ఏముంది? సిద్ధు నా మెడలో తాళి కట్టాడు. మా పెళ్ళి ఏదో అనుకోకుండా అలాగ జరిగిపోయింది. ఇప్పుడు అందరికీ తెలిస్తే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విజయానంద్ గారు కోడలు ప్రేరణని తెలుస్తుంది కదా. ఇక ఈ విషయంలో మనకు పరువు పోయింది అని బాధపడాల్సిన అవసరం ఏముంది అని ప్రేరణ అంటుంది. నీకేంటమ్మా, నువ్వెన్నైనా చెప్తావు, నువ్వు గొప్పింటి కోడలు అయిపోయావు కదా, అందుకని నీకు బాగానే ఉంటుంది. కానీ మాకు, మేము పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని నలుగురు ఫోనులు చేసి అడుగుతుంటే మేము ఏం సమాధానం చెప్పాలి? నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగాలి అని అంటుంటే, ఇంతలో విజయానంద్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇక ఈ న్యూస్ గురించి విజయానంద్ని అడుగుతూ ఉంటాడు. చూసావా, అప్పుడే ఫోన్ మీద ఫోన్ వచ్చేస్తుంది. అయితే ఒక పని చేయండి మావయ్య గారు, ఇప్పుడు మన పరువు పోకూడదు అంటే మీరే మీ చేతులతో గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేయండి. ఇక బంధువుల్ని అందరినీ పిలవండి. వాళ్ళందరి ముందు మళ్ళీ మేము రిసెప్షన్లో కూర్చుంటాము. ఇక అందరికీ తెలుస్తుంది. అప్పుడు పరువు పోదు కదా, ఏదో హడావుడిగా పెళ్లి జరిగిపోయింది, అందుకనే ఈ రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేశాము అని చెప్పండి. ఇక అప్పుడు మనం అందరం ఆనందంగా ఉండొచ్చు అని అంటుంది. భలే చెప్పావమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, అయినా వాడు భారీగానే ఒప్పుకోవటం లేదు. ఏంటి మళ్ళీ నీ మెడలో తాళి పడింది కాక నీకు రిసెప్షన్ కూడా జరగాల అని అంటాడు. ఏంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నేనేమైనా కావాలని సిద్ధుని నా మెడలో తాళి కట్టమన్నానా? తనేదో నన్ను ప్రేమించాడు, తను నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకే తెలియకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే ఎలా మావయ్య గారు? పెద్దవారిగా మీరు ఇలాగే మాట్లాడతారా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? సిద్ధు, ఆపండి ఇక మీ గోల, వినలేకపోతున్నాను అని అంటాడు. ఏంటి సిద్ధు, మావయ్య గారు నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు అని అంటుంది. ఆపుతావా ప్రేరణ నీ నటన అంటే? అయ్యో సిద్ధు, మళ్ళీ నటన అంటున్నావేంటి? నేను నీ తాళి కట్టిన భార్యను అని ఇక ఆ తాళి తీసి సిద్ధుకి చూపిస్తుంది. అమ్మ తల్లి, నేను చేసిన బుద్ధి లేని పనికి నన్ను ఇంతలా సాధిస్తావా అని అంటాడు సిద్ధు. ఘన అయితే విజయానంద్కి ఫోన్ చేస్తాడు. ఏంటి మావయ్య, అప్పుడే మీరంతా ఒకటైపోయారా? అంటే ఆ సిద్ధు ప్రేరణ పెళ్ళిని ఒప్పుకున్నారా? ప్రేరణని కోడలుగా అంగీకరించేశారా? అందుకేనేనా ఈరోజు పేపర్లో ఇలా ప్రకటన వేయించారు. అయినా
నా పేరు వేయించారేంటి, నా పేరు స్పెషల్గా రాయించారేంటి అని అంటే, ఏంటి గనా ఇది నువ్వు చెయ్యలేదా, ఇంకా నువ్వే చేసేవేమో అనుకుంటున్నానంటే, ఏంటి మావయ్య నేను ఎందుకు చేస్తాను, మరీ ఆ ప్రేరణ కోసం నేను ఎందుకు చేస్తాను అని అంటాడు. ఇది మీ పరువు తీయాలనుకున్న ప్రేరణకు అవకాశంగా మారుతుంది కదా, అందుకని నేను ఇలాంటి పనులు చేయను అని అంటే, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా గానా, నాకొకటి అర్థం కావటం లేదు, ఇలాగా పేపర్లో వేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటుంటే, ఏమో మామ నాకు తెలీదు అని ఘన అంటాడు. సరే ఘన, ఇలా పేపర్లో ఎవరు ప్రకటించారో నువ్వు తెలుసుకున్నాక చెప్పు అని అంటే, అలాగే మామ ఖచ్చితంగా తెలుసుకుని చెప్తాను అని ఘన అంటాడు. ఇక ఘన ఫోన్ పెట్టేగానే ఎదురుగుండా రాజశేఖర్ పేపర్ చూసుకుంటూ నవ్వుకుంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఘన అయితే రాజశేఖరం వైపు చూస్తూ ఉంటాడు. ఇక రాజశేఖరన్ ఆనందాన్ని చూసి, ఏంటి ఆ పేపర్లో ప్రకటన ఇచ్చింది నువ్వేనా అని అంటే, అవును భలే కనిపెట్టేశావు, నా కూతురు నా అల్లుడు ఫోటోలు వేయించాను, మరి నా ఫోటో ఎందుకు వేయించావు అని ఘన అడిగితే, అదేంటి ఘన, ప్రేరణకు తోడబుట్టినోడిగా నీ ఫోటో ఉంటే బాగుంటుంది కదా, అందుకనే వేయించాను, అందుకనే నీకు స్పెషల్గా ప్రత్యేకంగా నీ పేరు రాయించాను, చూడు పంతం గణేషు అని ఇక ఆ పేపర్ ఘనాకి చూపిస్తాడు. ఘన అయితే చాలా కోపంగా ఆ పేపర్ చించి పడేస్తాడు. ఈశ్వరి ఈశ్వరి అంటూ ఈశ్వరిని పిలుస్తాడు. ఏంటి, ఎందుకు అలా పిలుస్తున్నారు అని అంటే, ఏం లేదు ఈశ్వరి, ఘన చూడు చాలా మంటలో ఉన్నాడు, వాడి కోసం ఏదైనా జ్యూస్ చల్లగా చేసివి తాగి కొంచెం చల్లబడతాడు. జ్యూస్ వద్దులే, మజ్జిగ చేసివి, మజ్జిగ అయితే బాగా వెంటనే కూల్ అవుతాడు అని అనేసి, సర్లే నేను బయటకు వెళ్తాను, తిరిగి వచ్చేసరికి చికెనో మటనో ఏదో ఒకటి వండు అని చెప్తాడు. ఏంటి ఆర్డర్లు వేస్తున్నారా అని అంటే, ఏ ఆ మాత్రం చేయలేవా, నువ్వు నా భార్యవే కదా, ఈ భర్త ఇష్టాన్ని పట్టించుకోవా, చికెన్ వద్దులే మటన్ వండు, మటన్ తిని చాలా రోజులు అవుతుంది, మటను అలాగే దమ్ బిర్యానీ అన్నీ చేసి ఉంచు, నేను అలా తిరిగేసి వచ్చి కడుపు నిండా భోజనం చేసి ఇక ఆనందంగా రెస్ట్ తీసుకుంటాను అని ఇక రాజశేఖరం అయితే బయటకు వస్తాడు. చూసావా వరే, ఈయనకి రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది, ఎలా మాట్లాడుతున్నాడో, ఇంతకుముందు మన దగ్గర నోరు విప్పేవాడే కాదు, ఇప్పుడు అలాంటిది ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అని అంటే, చూస్తున్నానమ్మా చూస్తున్నాను, మనకి ఒక టైం వస్తుంది అప్పుడు చెప్తాను అందరి పని అని అంటాడు ఘన. విజయానంద్ ఆఫీస్కి వెళ్తుండగా ఇక దారి మధ్యలో రాజశేఖరం అయితే విజయానంద్ కారు ఆపుతాడు. విజయానంద్, ఏంటి నీకు పనేమీ లేదా, ప్రతిసారి నాకు అడ్డుపడుతున్నావు అని అంటే, విజయానంద్ నీతో మాట్లాడే పని ఉంది, ఇంటికి వస్తే మంజు చూస్తుంది కదా, నువ్వు కంగారు పడిపోతావు కదా, అందుకనే నేను ఇంటికి రాలేదు, నీకోసమే రాలేదు. ఏంటి చెప్పు, నాతో మాట్లాడాల్సిన పని ఏముంది అని అంటే, ఈరోజు పేపర్ చూసావా అని అంటే, చూశాను, ఎవరు చేశారో ఆ పని దాని గురించి తెలుసుకోమని గణాకి ఫోన్ చేశాను అని అంటే, ఏంటి విజయానందో నీకు ఇంకా అర్థం కాలేదా, ఆ పేపర్లో వేయించింది నేనే, నా కూతురు నా అల్లుడి కోసం ఆ పేపర్లో ప్రకటన వేయించింది నేనే అని అంటే, నీకేంటి ఎంత ధైర్యం అని అంటే, నా ధైర్యం ఇదేం చూసావు, రేపు ఎప్పుడైనా నీ గురించి నిజం బయట పెడితే అప్పుడు నా ధైర్యం చూద్ది కానీ అని రాజశేఖరం అంటాడు. నీకు అంత ధైర్యం ఉందా, నా గురించి నిజం చెప్తావా అని అంటే, ఇప్పుడప్పుడే చెప్పను, నీ గురించి నిజం చెప్పను, నీ గురించి మంజుకి అర్థమయ్యేలాగా చేయడానికి నీ ఇంట్లో నా కూతురు ఉంది కదా, తనే నీ గురించి నిజ స్వరూపం బయటపెట్టే రోజు ఒకటి వస్తుంది, అంతవరకు నేను వెయిట్ చేస్తాను, అంతవరకు నేను ఏది చెప్పను. ఎలా ఉంది ఇప్పుడు ఈ పేపర్లో ప్రకటన, బాగుంది కదా అని అంటుంటే ఇక విజయానందకైతే దిమ్మ తిరిగిపోతుంటుంది, చాలా కోప్పడిపోతూ ఉంటాడు. విజయానందు, ఇక తగ్గించు, ప్రతిసారి నీ ఆటే గెలుస్తుందేంటి, ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది, ఇక నీకు ఇప్పటి వరకు నువ్వు చేసిన దుర్మార్గాలకు నీ టైం నడిచింది, ఆ దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటపడుతూని ఇక నీ టైం అలా అలా దిగిపోతూ ఉంటుంది, చూస్తూ ఉండు, అదే జరుగుతుంది, ఎప్పటికైనా నువ్వు నీ నిజ స్వరూపం మంజుకు తెలుస్తుంది, మంజు సిద్ధు కలిసి నిన్ను ఏం చేస్తారో ఒకసారి ఊహించుకో అని రాజశేఖరం అయితే విజయానంద్కు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి నేను ఇలా సైలెంట్గా ఉన్నానని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు రాజశేఖరం, ఊరుకోను, ఇక
నిన్ను నీ కూతుర్ని ఏం చేస్తానో అని అంటే నువ్వేమీ చేయలేవు విజయానందు. ఆవేశపడడం ఎందుకు? బీపీ షుగరు ఏమైనా వస్తుందేమో. ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నావు కదా. నీ ఆరోగ్యాన్ని అలాగే కాపాడుకోవాలంటే ఇలా అరవడం మానే అని రాజశేఖరం చెప్తాడు. సిద్ధు ప్రేరణ ఫోటోలు పేపర్లో వేసి వాళ్ళకి విషెస్ చెప్పి విజయానంద్కు షాక్ ఇవ్వడం, రాజశేఖరు ధైర్యంగా మాట్లాడడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.